నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. విరోచిత అడుగులు, పరిచయం అక్కర్లేని అగ్నికణం. నేహా బోరా. మా శరీరాలపై పడిన దెబ్బల కొలతలు, తరతరాలకు ఈ పాలకుల దౌర్జన్యాలకు సాక్ష్యాలు. నేహా బోరా జాతీయ అధ్యక్షురాలు ఐసా. రాజధాని వీధుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థులపై లాఠీలు విరిగిపడుతున్నాయి. బాష్పవాయు గోళాలు పేలుతున్నాయి. భయం నీడలు కమ్ముకున్న క్షణంలో ఒక గొంతు పార్లమెంటు గోడలను దాటుకుని ధైర్యంగా వినపడింది. ఆ గొంతే ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా. దేశ విద్యార్థి లోకాన్ని కుదిపేసిన CUET కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, UGC నెట్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, నీట్ వంటి ప్రశ్నాపత్రాల లీకేజీల అన్యాయంపై, విద్యా వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతిపై ఆమె ఎత్తిన జెండా దేశంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న అతిపెద్ద విద్యార్థి ఉద్యమానికి ఊపిరిపోస్తుంది. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఆలోచనలతో పోరాట ఊపిరితో ఎదిగిన అఖిల భారత విద్యార్థుల సంఘం ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా జీవన ప్రయాణం, ఆమె సాగించిన చారిత్రాత్మక పోరాటంపై ప్రత్యేక కథనం ఇది. రంగస్థలం నుంచి రాజకీయ పోరాటం వైపు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ JNU పరిశోధకురాలైన నేహా బోరా మౌలికంగా ఒక నాటక కళాకారిణి. రంగులు, కళల వెలుగుల్లో నుంచి ప్రజల విద్యార్థుల కష్టాల వైపు ఆమె చూపు మళ్లింది. నాటక రంగం నేర్పిన భావ వ్యక్తీకరణ, వామపక్ష సిద్ధాంతాలు అందించిన ఆలోచన పరిధి ఆమెను సాధారణ విద్యార్థి నుంచి ఒక సునిశ్చిత ఉద్యమ నాయకురాలిగా తీర్చిదిద్దాయి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూసి మౌనంగా ఉండలేక తోటి విద్యార్థుల హక్కుల కోసం ఆమె వీధి పోరాటాల బాట పట్టారు. అవినీతి వ్యవస్థపై మొదటి దెబ్బ. కోచింగ్ సెంటర్ల వ్యాపారం, ప్రశ్నాపత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతున్న తరుణంలో నేహా బోరా ముందడుగును వేశారు. సాధారణ గ్రామీణ ప్రాంత విద్యార్థి నుంచి నగరాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత వరకు అనుభవిస్తున్న నరకాన్ని ఆమె ఉద్యమ నినాదంగా మార్చారు. వ్యవస్థలో పేరుకుపోయిన లోపాలను, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ జంతర్ మంతర్ వేదికగా పోరాట శంఖారావం పూరించారు. 23 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్ష కేవలం మాటలకే పరిమితం కాకుండా విద్యార్థుల డిమాండ్ల సాధన కోసం నేహా బోరా 23 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్షను చేపట్టారు. శరీరంలో శక్తులన్నీ క్షీణిస్తున్న వైద్యులు హెచ్చరిస్తున్న ఆమె పట్టు వదల్లేదు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆమె చేసిన ఈ త్యాగం దేశవ్యాప్తంగా చలనరహితంగా ఉన్న సమాజాన్ని నిద్రలేపింది. దీక్ష విరమించిన రోజుల తర్వాత కూడా ఆమె శరీరం ఆహారాన్ని జీర్ణించుకోవడానికి కష్టపడుతున్న పరిస్థితి, ఆమె పడిన వేదనకు పొందిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. నిర్బంధం, హింస చెదరని నిశ్చయం. జూలై 20న పార్లమెంటు మార్చ్ సందర్భంగా పోలీసులు జరిపిన లాఠీ చార్జ్ నేహా బోరా జీవన ప్రయాణంలో ఒక కీలక మలుపు. లాఠీ దెబ్బలతో తలలు పగిలిన, ఎముకలు విరిగిన విద్యార్థులు భయపడి వెనక్కి తగ్గలేదు. మా శరీరాలపై ఉన్న ఈ గాయాల గుర్తులే రాబోయే తరాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయని ఆమె గర్జించారు. పోలీస్ నిర్బంధాలు విద్యార్థుల శరీరాన్ని విరిచాయేమో గాని వారి ఆత్మవిశ్వాసాన్ని, ఉద్యమ కాంక్షను తుంచలేకపోయాయి. గోడీ మీడియా నోరు మోయించిన దెబ్బ. హక్కుల కోసం పోరాడే విద్యార్థులను దేశ ద్రోహులుగా, వైరస్లుగా ముద్రవేసే ప్రభుత్వ విభాగాలు, కొందరు మీడియా ప్రతినిధుల దుష్ప్రచారాన్ని నేహా ధైర్యంగా ఎదుర్కొన్నారు. నిరసనకారులను తీవ్రవాదులుగా, ఖాళీస్థానీలుగా చూపే గోడి మీడియా ఛానళ్లు నేహా ప్రసంగాల తీవ్రతకు మోకరిల్లక తప్పలేదు. ఛానళ్ల లైవ్ డిబేట్లలో నేహాను ప్రశ్నించడానికి వచ్చిన యాంకర్లు ఆమె సత్య నిరూపణ ముందు, తర్కం ముందు నిశ్చేష్టులయ్యారు. సరికొత్త తరం యువత జెన్జీ ఈ తిరుగుబాటు వెనక ఉందనే సత్యాన్ని మీడియా అంగీకరించక తప్పలేదు. విద్యార్థుల నిరసన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న వేళ ఈ ఉద్యమాన్ని సైతం విభజించే ప్రయత్నాలు జరిగాయి. అయితే సైద్ధాంతిక స్పష్టతతో నేహా బోరా ఆ దుష్ప్రచారాలను తిప్పికొట్టారు. దృఢమైన నైతిక బలం, సోషల్ మీడియా ప్రచారాలు, వ్యతిరేకుల విమర్శలు, IT సెల్ దాడులు ఏవి నేహా బోరా నిశ్చయాన్ని సడలించలేకపోయాయి. టీవీ స్టూడియోలో కఠినమైన ప్రశ్నలకు ఆమె చెప్పిన సూటి సమాధానాలు ఆమె నైతిక బలాన్ని చూపించాయి. అధికారం, యంత్రాంగం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతుంటే ప్రజాస్వామ్యం గెలుస్తోందని ఆమె నిరూపించారు. గడ్డిపోచలా మారిన ప్రభుత్వ బెదిరింపులు, విశ్వవిద్యాలయాలు ధర్నాలో పాల్గొనవద్దు అంటూ సర్క్యులర్లు జారీ చేశాయి. హోంశాఖ నిఘా నేత్రాలు నిరంతరం వెంటాడాయి. కానీ మా భవిష్యత్తు కోసం మేమిప్పుడు పోరాడకపోతే అసలు భవిష్యత్తే ఉండదు అన్న మార్క్స్ సిద్ధాంతాన్ని నేహా నమ్మింది. ఏవో నోటీసు ఆమె అడుగులను ఆపలేకపోయింది. సొంత ఇంట్లోనే మారిన దృక్పథం. నేహా బోరా సాగించిన పోరాటం కేవలం వీధుల్లోనే కాకుండా ఆమె సొంత ఇంట్లోనూ గొప్ప మార్పును తెచ్చింది.
భారత సైన్యంలో పనిచేసిన తండ్రి, నేహా రాజకీయ సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించిన తల్లి జూలై 19 జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్షంగా జరిగిన సంఘటనలను చూశారు. విద్యార్థులపై జరిగిన దౌర్జన్యాన్ని, నేహా పట్టుదలను కల్లారా చూసిన ఆమె తల్లి కేంద్ర మంత్రి రాజీనామా చేసిన వేళ స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒక తల్లి హృదయంలో వచ్చిన మార్పు దేశవ్యాప్తంగా ఎందరో తల్లిదండ్రుల ఆలోచనలో విప్లవాత్మక మార్పుకు సంకేతంగా నిలిచింది. సైనిక తండ్రి కూతురి సత్య శోధన, దేశ సరిహద్దుల్లో సేవ చేసిన భారతీయ ఆర్మీ జవాన్ కూతురు నేహా. పోరాటం ముగిశాక నా తండ్రితో ఇంకా మాట్లాడలేదు, ఇంటికి వెళ్ళాక మాట్లాడాలి అని చిరునవ్వుతో చెప్పే నేహా కళ్ళల్లో ఒకవైపు కంటి పాపలా చూసుకునే నాన్న ప్రేమ, మరొక వైపు దేశ భవిష్యత్తు కోసం పోరాడే బాధ్యత స్పష్టంగా కనిపిస్తాయి. ఒక్క విద్యార్థిని కూడా వదిలిపెట్టేదే లేదు. పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా పోరాడి జైళ్ల పాలైన చివరి విద్యార్థి విడుదలయ్యే వరకు, వారిపై నమోదైన ప్రతి కేసు ఎత్తివేసే వరకు ఈ ఉద్యమం పూర్తయినట్లు కాదు అని ఖచ్చితమైన ప్రకటన చేసింది. కోల్కతా, పాట్నా, ఢిల్లీ, అస్సాం వీధుల్లో లీగల్ పోరాటాలు, వీధి పోరాటాలు రెండు ఏకకాలంలో నడుపుతూ వ్యవస్థను వణికించింది. ఇది ఆరంభం మాత్రమే. మా లక్ష్యం ప్రధాని రాజీనామా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం మొదటి అడుగు మాత్రమే అని స్పష్టం చేసిన నేహా, తదుపరి లక్ష్యం హోంశాఖ మంత్రి అమిత్ షా తొలగింపు అని, అంతిమంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామానే ఈ విద్యార్థి లోకం సాధించే ఆఖరి అడుగు అని ప్రకటిస్తూ దేశ రాజకీయాల్లో ప్రకంపనాలను సృష్టించింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా పోరాటం ఇంకా ముగియలేదని, విద్యార్థులపై మోపిన అక్రమ కేసులు పూర్తిగా రద్దయ్యే వరకు, విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు తమ అడుగులు ఆగవని నేహా బోరా ప్రకటిస్తున్నారు. మార్పుకు నాంది కేంద్రాన్ని కుదిపేసిన ఉద్యమం. నేహా బోరా నాయకత్వంలో జరిగిన ఈ చారిత్రాత్మక ఉద్యమం చివరకు కేంద్రాన్ని కుదిపేసింది. మంత్రుల రాజీనామాలు, విచారణల హామీలు కేవలం ప్రారంభం మాత్రమేనని, అసలైన జవాబుదారీతనం సాధించే వరకు ఈ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. ఒక విద్యార్థి ఉద్యమం కేంద్ర కేబినెట్ లో మార్పులు తెచ్చేలా ఒత్తిడి తేగలదని ఆమె నిరూపించారు. భవిష్యత్తు లేని చోట పోరాటమే ఊపిరి. ఈ రోజు మన భవిష్యత్తు కోసం మన పోరాడకపోతే రేపు మనకు భవిష్యత్తే ఉండదు అనే నేహా బోరా పిలుపు నవతరంలో పెద్ద ఎత్తున ప్రతిధ్వనించింది. యూనివర్సిటీల రద్దు, నోటీసులు, నేహా నేత్రాలు బెదిరింపులను దాటుకొని యువత రోడ్డుపైకి వచ్చింది. విప్లవ పోరాటాలు మనకు నచ్చిన పరిస్థితుల్లో రావని, ఎదురొచ్చిన పరిస్థితులనే పోరాటాలుగా మార్చుకోవాలన్న మార్క్స్ సూత్రాన్ని ఆమె యువతకు ఆచరణలో చూపెట్టారు. జైళ్ల గోడలు దాటిన సంఘీభావం, అరెస్టుల భయంతో ఉద్యమం ఆగిపోతుందనుకున్న పాలకులకు నేహా బోరా ప్రయాణం కొత్త సవాలును విసిరింది. నిరాహార దీక్ష ముగిసిన మరుక్షణమే ఆమె విశ్రాంతి తీసుకోకుండా బీహార్లో అరెస్టైన వందలాది మంది విద్యార్థులను పరామర్శించేందుకు పాట్నాలోని బేవూర్ జైలుకు పరిగెత్తింది. AK-47 బుల్లెట్లు కాళ్లను, చేతులను తీవ్రంగా గాయపరిచిన ఆసుపత్రి మంచాలపై నుంచి విద్యార్థులు నేహాతో కలిపి గొంతు విప్పారు. 600 మందికి పైగా విద్యార్థుల అక్రమ అరెస్టులపై డీజీపీని కలిసి నిలదీసి వారిని విడుదల చేయించింది. ఐక్యతతోనే విజయం సాధ్యం. కులం, మతం, ప్రాంతం పేరిట విద్యార్థులను, ప్రజలను విడదీసి ఉద్యమాలను అణచివేసే కుట్రలకు నేహా బోరా సమర్థవంతంగా విశ్లేషించారు. ముస్లిం, దళిత విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వేధింపులను ఆమె నిర్భయంగా ఖండించారు. ఎవరినీ వదిలిపెట్టబోమని, ప్రతి ఒక్కరి విడుదల కోసం పోరాడతామని ఆమె ఇచ్చిన పిలుపు విద్యార్థి లోకంలో ఒకరికొకరు తోడుగా నిలిచే గొప్ప సమైక్యతను నింపింది. విభజన రాజకీయాలపై సాధించిన గెలుపు. గత 12 ఏళ్లుగా పాలకుల హిందూ, ముస్లిం, దేశభక్తులు, దేశద్రోహులు అనే విభజన రాజకీయాన్ని ఈ విద్యార్థి ఉద్యమం పూర్తిగా బట్టబయలు చేసింది. మీరు గాడ్సేను నమ్మితే మేము భగత్ సింగ్ ను నమ్ముతాం అనే పోస్టర్లు జంతర్ మంతర్ గోడలపై వెలిశాయి. ముస్లిం, దళిత విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన అరెస్టులపై నేహా గలమెత్తి లౌకిక సమైక్యతను చాటి చెప్పింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో యువత ప్రాణాలర్పించిన చరిత్రను గుర్తు చేస్తూ నాటి విద్రోహ రాజకీయాలను సమాజం ముందుంచారు. ఇది అసలైన భారతదేశం. గడిచిన 12 ఏళ్లలో ద్వేషం, విభజన వాతావరణాన్ని చూసిన నవతరానికి ఈ విద్యార్థి ఉద్యమం ఒక కొత్త అనుభూతినిచ్చింది. ఒకరి కోసం ఒకరు నిలబడటం, ఒకరి హక్కుల కోసం మరొకరు పోరాడడం అంటే ఏంటో ఈ ఉద్యమం నేర్పింది. ఇది అసలైన భారతదేశమని ఘంటాపదంగా చెబుతూ రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే ప్రతి పోరాటానికి ఈ విద్యార్థి ఉద్యమమే దారి దీపమని ఆమె స్పష్టం చేశారు. ఒక కొత్త అరుణోదయం.
ఈ పోరాటం మనకు నేర్పిన అత్యంత గొప్ప పాఠం ఏంటంటే ఒకరి కోసం ఒకరం నిలబడితే ఎంతటి ఫాసిస్టు శక్తినైనా ఓడించవచ్చు అని చాటి చెప్పిన నేహా బోరా నేటి తరం యువత గుండెల్లో ఒక అమర జ్వాలగా దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే అజీయ శక్తిగా నిలిచింది. ఇది కేవలం ఒక విద్యార్థి ఉద్యమం కాదు, భారతదేశ భవిష్యత్తును తిరగరాసిన నవ విప్లవం. ప్రజాస్వామ్యం, లౌకికత్వం, ప్రాథమిక హక్కుల రక్షణ కోసం సాగుతున్న ఈ ప్రయాణంలో నేహా బోరా ఒక విద్యార్థి నాయకురాలిగానే కాకుండా నవభారత యువత ప్రతిఘటనకు అణచివేతపై ప్రశ్నించే ప్రతి గొంతుకు ప్రతిరూపంగా ఒక చారిత్రాత్మక విప్లవాత్మక సంకేతంగా నిలిచారు. అధికార పీఠాలను కదిలించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని మళ్లీ రగిలించిన ఈ అసాధారణ సాహసోపేత ప్రయాణం రాబోయే తరాలకు ఎల్లప్పుడూ ఒక దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది.